హలో 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 వెల్కమ్ టు గానసుధా మన టాంటెక్స్ రేడియో. ప్రతి ఆదివారం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రసారం అవుతుందండి. ఇవాళ వచ్చేసాం మరొక మంచి టాపిక్తో మీ ముందుకి. మీ ఆర్జే సాయి, నేను మీ ఆర్జే లక్ష్మి పాలేటి. కదండి, ఆదివారం ఎంత తొందరగా వచ్చేస్తుందంటే మేమైతే వెయిట్ చేయలేం గానసుధ ప్రోగ్రాం చేయడానికి. మీరు కూడా అంతే ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ 1 అవర్ మేము మీతో మాటలు పాటలు అన్నీ పంచుకుంటాము. సో మాతో ఎంజాయ్ చేయడానికి మీరు వినాలి అంటే చక్కగా రేడియో ఆజాద్ యాప్ డౌన్లోడ్ చేసేసుకున్నారనుకోండి, మీరు డ్రైవ్ చేస్తున్నా ఎక్కడున్నా సరే మా ప్రోగ్రామ్ వినేసేయచ్చు. మీరు కాల్ చేయాలన్న మా నెంబరు వచ్చేసి 9725019390. నెంబర్ మరొకసారి 9725019390. ఇవాళ మన టాపిక్ ఏంటి లక్ష్మి గారు? టాపిక్ ఎందుకో నాకు ఈ టాపిక్ తీసుకోవాలనిపించింది సాయి. అవునా? ఎందుకంటే జీవితంలో కొన్ని మనము మంచి జరిగితే చెడు జరిగితే కొన్ని కోల్పోతాం కూడా. అదే. సో అపజయాలనేది మన జీవితంలో అంటే ఒక పాఠంగా నేర్చుకుంటుంటాం అనమాట. అదేంటంటే అది ప్లస్ కింద అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. సో ఓడిపోయాం కదా అని చెప్పి మనము తగ్గకూడదు. సో నెక్స్ట్ స్టెప్కి ముందరికి వెళ్ళడానికి ట్రై చేయాలన్నమాట. అది. సో మన ఇద్దరం ఆలోచించింది ఎందుకు ఈ టాపిక్ దానికోసమే కదా. సో ఇంత అంటే ఈ ఏజ్ వరకు వచ్చి ఈ సబ్జెక్ట్ అంటే ఈ ఏజ్ వరకు వచ్చి మనము మన జీవితంలో మనము తెలుసుకున్నది మన తోటి వాళ్ళకి నేర్పేది అంటే చెప్పేది ఉంటుంది కదా. అందుకని మనము ఏదన్నా చెయ్యాలి అంటే కూడా ఫస్ట్ మనం చూసేది మనం పెద్దవాళ్ళు ఏదన్నా వాళ్ళ అపజయాలు అంటే వాళ్ళు ఏంటంటే చెడు జరిగినా మంచి జరిగినా మనతో షేర్ చేసుకుంటారు కదా. సో మా జీవితంలో ఎలా జరిగింది, మీరు అలా చేయొద్దనేది మన పెద్దలు మనకు నేర్పారు. అవును, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్న పాఠాలని మన పిల్లలు కూడా అయ్యే ఎందుకు మళ్ళీ అయ్యే తప్పులు చేయడం, మళ్ళీ వాటి ద్వారా మీరు నేర్చుకుంది ఏంటంటే వాళ్ళు ఎలా పంచుకుంటారో. ఇప్పుడు మనం ఏదన్నా ఫెయిల్యూర్ వచ్చినా సరే దాన్ని దాటి ముందుకు వెళ్ళడానికి ఫస్ట్ స్టెప్ చేయాలి, ప్రయత్నం అనేది ఉండాలి. ఇవాళ మన అంశం వచ్చేసి కూడా దాని గురించి అండి. ఒక మంచి పాట వేసుకుని తర్వాత మళ్ళీ వచ్చేసి ఆ అంశం గురించి ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం, ఓకేనా? ఈ పాట మీ అందరికీ నచ్చుతుందనే కోరుకుంటున్నానండి. ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు, ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండె నడుగు. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా. ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు, ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండె నడుగు. కెరటాలు కలగలిపి సముద్రం అంటారు, అడగరే ఒక్కొక్క అలపేరు. మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాల కెరటాలు, పలకరే మనిషి అంటే ఎవరు? సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది, చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది నీవు పిరిలో, లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో, లేదా మన్ను మిన్ను మీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా.
నోరు దిగి చూడు, ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది. మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలే, నీడలు నిజాల సాక్ష్యాలే. శత్రువులు నీలోని లోపాలే, స్నేహితులు నీకున్న ఇష్టాలే, ఋతువులు నీ భావ చిత్రాలే. ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం, మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యం. పుటకా చావు రెండే రెండు, నీ కవి సొంతం కావు పోనీ. జీవిత కాలం నీదే నేస్తం, రంగులు ఏం వేస్తావో కానీ. హలో అండి. సో మీకు ఈ పాట ఏమనిపిస్తుంది చెప్పండి? మన జీవితంలో ఎక్కడైనా సరే ఒడిదుడుకులు జరగచ్చు, అంటే ఫెయిల్యూర్ నుంచి ఆ మూవీ కూడా అలానే ఉంటుంది అనమాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆ పాటను రచించినప్పుడు కూడా సో రియల్లీ ఆయన ఏ పాట రాసినా కూడా సూపర్గా ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క పదం కూడా మన ఈ పాట మనం చూస్తే గనక మనకి హార్ట్ టచింగ్. అదే నాకు ఆ ఫస్ట్ లైన్లోనే ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడుగు. మేము ఎప్పుడు అనుకుంటాం అనమాట ఇంట్లో, ఎందుకు ప్రతిరోజు మెకానికల్ లైఫ్ లాగా రేస్ చేస్తానే ఉంటాము అనేది. మనకు ఒక గోల్ ఉంటుంది, ఏం ఉంటుంది, లేకపోతే మనం ఇది చెయ్యాలి, ఇంత దూరం వచ్చి ఏదో ఒకటి సాధించాలి అనే ఒక ప్రయత్నంతోనే తపనతోనే ముందుకు వెళ్తూ ఉంటాం. సో ఆ తపన అనేది ప్రతి మనిషిలో ఉండాలంటండి. మోస్ట్లీ అందరికీ ఉంటుంది, కానీ అది అంటే మనం ఆచరించేదాన్ని బట్టి ఉంటుంది. అవును. అంటే కొందరు ఏంటంటే మంచి దానికోసం ఆచరిస్తారు, కొందరు ఏంటంటే ఏముందులో చేస్తే చేయొచ్చులేదు, నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు. లైఫ్లో అనేది ఏంటంటే అదే అంటారు కదా, మన చెయ్యి చూసుకుంటే కూడా ఒక సైడ్ తెల్లగా ఉంటుంది, ఒక సైడ్ బ్లాక్గా ఉంటుంది. ఎందుకు అంటే సో ఒడిదట్లు అవర్ లైఫ్ డైలీ మనం కనుక మన చేతి చూసుకుంటుంటే తెలుస్తుంది. పాజిటివ్ ఒకటి, నెగిటివ్ ఒకటి కూడా. లైఫ్ అనేది మూవ్ అవ్వాలనేది మనం అనుకోవాలన్నమాట ఎప్పుడు. దట్ ఈస్ అవర్ గోల్. యాక్చువల్గా అక్కడ ఆగిపోయామనుకో మన సక్సెస్కి ఇక ఏమంటారు, సక్సెస్ ఉండదు ఇంకా మన జీవితంలో. ఇది ఇలా అయిపోయింది అనేది మన మైండ్లో ఉంది అంటే మాత్రం ఒక్క అడుగు కూడా ముందరికి వెళ్ళాం. బట్ నేను నా టార్గెట్ రీచ్ అవ్వాలంటే మాత్రము బెటర్ టు మూవ్ ఆన్. సో ఒక ఫెయిల్యూర్కి మన వెనకాల ఇంకా సక్సెస్కి మెట్టు ఉందన్నమాట. సో అలాంటి వాళ్ళే ఆ కోవకు చెందిన వాళ్ళే చాలా మంది ఉన్నారు కదా సాయి. అసలు మనకి అబ్దుల్ కలాం అలా అనుకుంటే, మన ఇందిరాగాంధీ, లేకపోతే ప్రెసెంట్ పిఎం నరేంద్ర మోడీ గారు. సో వాళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చారు అంటే, వాళ్ళు ఫెయిల్యూర్ ఫస్ట్ స్టెప్లో ఫెయిల్ అవ్వగానే ఆగిపోలా. నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటంటే జేకే రాలింగ్స్, హూ ఇస్ అవర్ హ్యారీ పాటర్ రైటర్. అసలు 15 times ఆవిడని రిజెక్ట్ చేస్తే ఇప్పుడు అసలు హ్యారీ పాటర్ తెలియని వాళ్ళు అంటూ లేరు. బుక్స్ అసలు హ్యారీ పాటర్ అంటే యాక్షన్ ఫిగర్స్ ఎన్ని రకాలు పబ్లిసిటీ అంటే 15 రిజెక్షన్స్. అంటే ఫస్ట్ టైం స్టాప్ చేయలే, సెకండ్ పబ్లిషర్ దగ్గరికి వెళ్ళింది, థర్డ్ పబ్లిషర్ దగ్గరికి వెళ్ళింది. ఎగ్జాక్ట్లీ అనమాట. సో మనకు తెలిసిన వాళ్ళు మన చుట్టూ తిరగటం అంటే మన లైఫ్లో మన వాళ్ళందరినీ చూసిన వాళ్ళు, ఎస్పెషల్లీ నేను ఇండియన్ వీళ్ళకు కూడా చెప్తాను, ఆయన సూపర్ స్టార్. సో ఆయన్ని కనుక
అంటే ఎందుకంటే నువ్వు మూవీలో కూడా పనికిరావు అసలు అన్న. హీఈస్ అ రైటర్ ఆల్సో యాక్చువల్గా, వాళ్ళ నాన్నగారు కూడా రైటరు. సో నన్ దాన్ ఈజ్ మన అమితాబ్ బచ్చన్ గారు. సో ఆయన ఫెయిల్యూర్ చాలా జరిగినాయి, ఎంతవరకు వెళ్ళారో అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు, అట్లానే డ్రాప్ అయిపోయి పడిపోవడం జరిగింది కూడా తను ఫైనాన్షియల్గా. కానీ ఇప్పుడు కూడా ఎప్పుడైనా సరే మనము సో ఆ ఏబిసిది ఉంది చూడు, దాంట్లో ఆయన కేబిసిది ఉంది కదా, అది ఇప్పుడు కూడా ఆయన షో చేస్తుంటే మనకి చాలా బాగుంటది అనమాట. ఎపిసోడ్స్ యూట్యూబ్ లో షార్ట్స్ వస్తా ఉంటే అసలు గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఒక్కొక్క స్టోరీ అది చెప్తా ఉంటే వాళ్ళు ఎంత కష్టపడి ఆ సీరియస్నెస్ కానీ తెలవని కూడా మనం చాలా తెలుసుకున్నాం తెలుసు అందులో. కేబిసిలో ఆ క్వశ్చన్స్ కానీ ఇలా కూడా ఉంటాయి, ఇంతవరకు డీప్ గా వెళ్తారు కదా. సో విన్ అయ్యారంటే వాళ్ళ స్టోరీ చెప్పేవాళ్ళు మనకి. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి వచ్చాను, నేను పలానా ప్లేస్ నుంచి నేను ఇంత దూరం వచ్చానంట, నేను ఏ స్టేజ్ లో ఉన్నాను. ఎగ్జాక్ట్లీ. సో అలాంటిది మాత్రం ఆ షో ద్వారా మనకి చాలా తెలిసింది. ప్రొఫెషనల్ కూడా దట్ ఈస్ లైక్ పర్సనల్ గా కూడా ఎంత మనం స్ట్రాంగ్ గా ఉండొచ్చు. ఒక్కొక్క స్టోరీ అక్కడ వచ్చే పార్టిసిపెంట్స్ స్టోరీస్ వింటా ఉంటే అసలు వెరీ ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ప్రెసెంట్ ఇంకొక ఆయన ఉన్నారు కదా, అంబానీ గారు కూడా. సో ఆయనది కూడా రియల్ షోలో కూడా ఇట్ విల్ బీ లైక్ అంటే మనకి తెలుస్తుంది కూడా, ఎందుకంటే ఫైనాన్షియల్గా హౌ హీ వాజ్ స్ట్రగుల్ అండ్ ఇప్పుడు ధీరు అంబానీ గారు ఏ స్టేజ్లో ఉన్నారు, ఇవన్నీ ఉంటాయి. సో ఏంటంటే ఈ టాపిక్ మీద మీతోటి డిస్కస్ చేయటం అనేది ఇట్స్ రియలీ హ్యాపీ ఫర్ అస్ అండ్ వాట్ ఎవర్ వీ ఫేస్డ్ ఆల్సో వీ వాంట్ టు షేర్ విత్ యూ. సో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏదైనా షేర్ చేయాలనుకుంటే మాత్రం మీరు మా స్టూడియోకి కాల్ చేయొచ్చండి, 9725019390 అండి. వీఆర్ హియర్ ఆన్ లైవ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాంగ్ ప్లీజ్. సాంగ్ అదే ప్లే చేస్తున్నాను, అదే చూస్తున్నాను అనమాట. ఈ పాట కూడా వెరీ వెరీ గుడ్ సాంగ్, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. బతికేందుకు చంపమని నమ్మించే అడివిని అడిగేం లాభం, బతికే దారటని. సంహారం సహజమని, సహవాసం స్వప్నమని, తగ్గించే తెలివికి తెలిసే నా తానే తన శత్రువని. మరి ఇప్పుడో ఆధునికం, యుగ యుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏ మెదిగా. రాముడిలా ఎదగగలం, రాక్షసులను మించగలం, రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం. మీకు ఇంకో పాట చెలకు కూడా వచ్చేసినట్టుంది దాంట్లో. ఎందుకంటే మనం ఈ సాంగ్స్ మనం ఆన్లైన్లో ప్లే చేస్తున్నాం కాబట్టి ఆటో ప్లే అవుతూ ఉన్నాయి అన్నమాట కొన్ని. సో ఎనీవే, చలోరే చలోరే సాంగ్ కూడా రచించినది సిరివెన్నెల గారు, పాడినది రంజిత్. ఈ పాటని మ్యూజిక్ డైరెక్ట్ చేసింది దేవిశ్రీ ప్రసాద్ గారు. అసలు ఈ పాట లిరిక్స్లో గాడే అసలు ఫస్ట్ లైన్ చలోరే చలోరే చల చల్ చలోరే, నీ పైన ఎక్కడికో నీకు తెలియాలి, అంతే కదా. నేను ఇందాక అన్నట్టు మనకి ఏదో ఒక గోల్, అదే ఇప్పుడు మనం మ్యాప్ పెట్టుకోవాలనుకోండి, సింపుల్ ఎగ్జాంపుల్, ఏదో ఒక డెస్టినేషన్ పెడితేనే కదా అది చూపిస్తుంది, అంతే కదా. ఎక్కడికి వెళ్ళాలో పాయింట్, స్టార్ట్ టు ఎండ్, స్టార్ట్ ఉండాలి, ఎండ్ ఉండాలి. అవును.
ఇప్పుడు మనం ఎండ్ రీచ్ అయిపోయామని అక్కడ ఆగిపోవక్కర్లేదు, ఇంకా మనం వేరే లొకేషన్కి కూడా వెళ్ళొచ్చు అనుకోండి అక్కడి నుంచి. అంటే మన ప్రయాణం ఎంతవరకు అనేది మన మైండ్లో ఉంటుంది కదా, అంతే. అంటే రీచింగ్ ద టార్గెట్. అవును, ఆ తర్వాత అనుకో దట్స్ కంటిన్యూషన్ అవర్ ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం ఒక్కొక్కళ్ళ అంటే కొన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్, లైక్ నాకైతే మెయిన్ రాణి లక్ష్మీబాయి నాకు చాలా ఇష్టం, చాలా 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 వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఇన్స్పైరింగ్ లీడర్స్ అనుకోవాలి నాకు. ఎందుకంటే బ్రిటిషర్స్ తోటి కూడా ఫైట్ చేస్తుంది. ఫైట్ చేయడమే కాదు, మీరు ఎప్పుడైనా ఆవిడ ఆటోబయోగ్రఫీ కానీ మూవీ ఉంది కదా, అది రీసెంట్గా వచ్చిన దాంట్లో అది చూస్తే నాకు ఒక్క సీన్ మాత్రం వెరీ టచింగ్ అనమాట. ఏంటంటే బ్రేవ్ ఉమెన్ అనే కాదు, ద వే ఆ టైంలో ఎప్పుడు 1800s తన నాలెడ్జ్ ఎలా పుస్తకాల ద్వారా అక్కడ రాజుని పెళ్లి చేసుకున్నా సరే ఆవిడ రాజుతో సమానంగా రాణిలాగా ఉండడానికి ఆవిడ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంది. బ్రిటిషర్స్తో ఆ రోజుల్లో అసలు ఎంత మాటకి మాట సమాధానం చెప్పగలిగింది ఆవిడ అంటే ఆవిడకి ఆ నాలెడ్జ్ ఉండబట్టే కదా. సో ఇప్పుడు మనం ఈ శ్రావణ మాసంలో అమ్మవార్ల గురించి మాట్లాడుకుంటాం కదా, సరస్వతీదేవి అంటే చదువుల తల్లి. నేను మొన్న ఒక దాంట్లో విన్నానమాట, ఒక వీడియోలో. ఏంటంటే విష్ణుమూర్తి వరం ఇస్తారనమాట లక్ష్మీదేవికి వరం ఇచ్చేది ఏంటంటే ధనలక్ష్మి కదా ఆవిడ. ధనం ఎంతైనా ఉంటుంది, వెళ్తుంది, వస్తుంది పోతుంది. మీరు లక్ష్మీదేవికి వరం ఇచ్చారు కాబట్టి నాకు అంతకంటే ఒక రెట్టు ఎక్కువ ఇవ్వాలి అని సరస్వతీదేవి అడిగితే విష్ణుమూర్తి వరం ఇస్తారంట. మీది సరస్వతీదేవి చదువుల తల్లి, రావడం వరకే, పోవడం అంటూ ఉండదు. నాలెడ్జ్ గెయిన్ చేయటం వరకు, అంతే, నాట్ లూజింగ్. ఎగ్జాక్ట్లీ అది. సో నాలెడ్జ్ ఉంటే ధనలక్ష్మి కూడా ఆటోమేటిక్ పాటే ఉంటుంది, అక్క చెల్లెళ్ళలాగా. అవును, సో గుట్టూలు అంటారు కదా, సో దాంట్లో అక్క ఇన్స్పైరింగ్ అని వచ్చింది. మీకే చదువు ఉంటే మనకి చదువు అంటే పరిజ్ఞానంతో ఉంటే డబ్బు ఆటోమేటిక్ ఏంటంటే ఎట్లైనా సంపాదించుకోవచ్చు. చదువు లేని వాడికి అంటారు కదా, అంటే వింత పసుపుతో అంటే వీడికి చదువు లేదు అంటే ఇక గేదెలు కాసుకో అట్లా అనే సామెతలు కూడా ఉన్నాయి మనకి. అందుకే కదా ఇప్పుడు మన పెద్దవాళ్ళు చదువుకోండి అని ప్రోత్సహిస్తారు. వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనం ఆ కష్టంలో అంత పడకుండా ఉండగలగాలి అంటే చదువుకుని ముందుకు వెళ్ళగలగాలి అని. ఇప్పుడు ఎంతోమంది నాకు మూవీస్ బాగా ఇష్టం అందరికీ కదా, మనం అందుకే కదా ఈ షో చేయగలుగుతాం కదా. సో అది హిందీ మూవీ ఒకటి 12th ఫెయిల్యూర్. అసలు దాంట్లో సివిల్ ఎగ్జామ్స్ రాయడానికి ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యి ఎన్నిసార్లు మళ్ళీ ఎన్నో ప్రయత్నాలు చేయంగా అసలు అక్కడ పల్లెటూరులో పుట్టి పెరిగి ఈ డజంట్ ఈవెన్ నో ఎనీథింగ్ అంటే, బట్ సిటీకి వచ్చి అసలు అందులో ఎన్నో అటెంప్ట్స్ ఉంటాయి కదా, ఇన్ని అటెంప్ట్స్ వరకే చేయగలము అని ఫస్ట్ అటెంప్ట్లో డిప్రెస్ అయిపోయి 3 attempts సివిల్ ఎగ్జామ్స్ రాసి బికేమ్ అన్ IAS ఆఫీసర్ అవ్వాలి అంటే అసలు కలెక్టర్ కోరిక అసలు అదే ఆ కోరిక అనేది అవమానం జరిగినందుకు. సో కలెక్టర్ అయితే అన్ని పవర్ ఉంటుందని ఉద్దేశంతో నెక్స్ట్ అంటే నాట్ ఓన్లీ హీ డిడ్ ఇట్, ఆ ఊర్లో వాళ్ళని కూడా ఆ పిల్లల్ని కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని ఇన్స్పైర్ చేసి మీరు కూడా నాలాగా చదువుకుంటే ముందుకు వెళ్ళగలరు అని ప్రోత్సహించడానికి హీ వాంటెడ్ టు డూ దట్. సో అదే చెప్తున్నాను అనమాట. ఎందుకు ఎంత డిస్కషన్ ఏంటి అంటే, సో హ్యావ్ ఏ గోల్ ఇన్ మైండ్, దాన్ని రీచ్ అవ్వడానికి మనం ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయినా సెకండ్ అటెంప్ట్ ఫెయిల్ అయినా డోంట్ స్టాప్ ఎట్ దోస్ స్టెప్స్, కంటిన్యూ, కీప్ ఆన్ గోయింగ్, మూవ్ ఫార్వర్డ్. ఐ నో మనం ఒక ఫస్ట్ టైం ఫెయిల్ అవ్వంగానే ఆపేస్తాం అంటే జీవితం అయిపోయిందని చూస్తున్నాం కదా కొన్ని కేసెస్ కూడా. సో సపోజ్ ఎగ్జామ్లో కనుక ఫెయిల్ అయితే కనుక సో అదేదో ఇంకా అయిపోయింది అంతమైపోయిందని చెప్పి సూసైడ్లు చేసుకోవడాలు, పేరెంట్స్ని అంతకాలం పెంచిన తల్లిదండ్రులని ఎంత బాధ పెడతారు కదా. సో అది బాధ అనేది ఉండకుండాలంటే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే దట్స్ డిపెండింగ్ అపాన్ సంథింగ్ హ్యాపెండ్. కానీ
ఫెయిల్యూర్, మన జీవితంలో ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ద స్టెప్. వీ హ్యావ్ టు సక్సెస్ అంటే గో ఆన్. అంటే సక్సెస్ అనేది మన చేతుల్లో ఉంది అనేది మీరు అనుకుంటే కనుక ఒక గీత ఉంటుంది మనకి. ఆ గీతను మట్టుకు అక్కడితో అంతం చేయకుండా మనం ముందరికి వెళ్తే కనుక డెఫినెట్గా ఈ జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ బాధని ఎవరికి చెప్పుకోలేక ఎన్నో కుటుంబాలు, అంటే ఒక్కళ్ళే ఉన్నారనుకోండి, వాళ్ళ కుటుంబాలు ఎన్నో ఇదైపోయినాయి అనమాట. అంటే ఫెయిల్యూర్ అవ్వగానే ఇంకా సూసైడ్లు, పైనుంచి చేయటాలు, అదని సో మెనీ థింగ్స్ హ్యాపెన్స్. సో ఆ తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకోగలుగుతారు? చెప్పుకోలేరు. సో జీవితంలో ఎన్ని ఉన్నా కూడా, ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా కూడా ముందరికి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలనేదే మన ఇది. ఈ టాపిక్, ఈ అంశం మనం తీసుకున్నది కూడా అందుకే అనమాట. ఎవరైనా ఆ సిచ్యువేషన్లో ఉంటే, ఇప్పుడు మీరు చాలా బయట కూడా సిచ్యువేషన్ బాగాలేదు అని చాలా మాటలు వింటున్నాము, మార్కెట్ బాగాలేదు అంటే వీసా మీద వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు, జాబ్స్, సిచ్యువేషన్ అయితే జాబ్స్ యుఎస్ లో మన దగ్గర సో లే ఆఫ్స్ అయిపోతున్నాయి. యా, కానీ ఆ లే ఆఫ్ అయిపోయింది అనే ఫస్ట్ స్టెప్లోనే డోంట్ గెట్ డిస్కరేజ్డ్ అంటున్నాం అనమాట. సో కానీ విన్నాం కదా రీసెంట్ కూడా జాబ్ పోయింది అని చెప్పి ట్రై చేశాడంటే 3 months ట్రై చేసినా కూడా ఇట్ హ్యాపెన్ రీసెంట్లీ వన్ కేస్. అదే సో అది హాట్ టచింగ్. అది ఎందుకంటే లోన్స్ ఉన్నాయి అన్నమాట, చాలా లోన్స్ ఉన్నాయి, తీర్చలేను కాబట్టి దిస్ ద బెస్ట్ సొల్యూషన్ అనుకున్నారు. కానీ అది ద బెస్ట్ సొల్యూషన్ కాదండి. ఒకటైతే నాకు ఏమనిపిస్తుంది అంటే, పోయిన వాళ్ళు ఇఫ్ యు ఆర్ గాన్ వాళ్ళేం చేయలేరు, ఉన్న వాళ్ళకి ఉంటుంది బాధ. అది రోజు అంటే బతుకున్న వాళ్ళకి అది అంటే అంటారు తల్లి కనుక, తల్లిదండ్రులు కనుక అదంటే కడుపు శోష అంటారు అంతే. సో ఇవన్నీ కూడా వద్దు అనే ఉద్దేశంతోనే యాక్చువల్గా ఏంటంటే మన మైండ్లో ఏది ఉందనేది, నెగిటివ్ అనేది ఫస్ట్ రాకుండా చూసుకోవడం అనేది మన బాధ్యత. వచ్చిందంటే మాత్రము నో వన్ కెన్ హెల్ప్. అది మనలోంచి మనం బయటికి రావాలి. వేరే ఎవరు ఇప్పుడు పక్క నుంచి ఎంతో మంది చెప్పగలరు, కానీ చేయగలిగింది మనం అక్కడ. అంటే ఆ లోతు దిగితే తెలుస్తుంది అంటారు. ఏమంటారు, మీరు మా దాంట్లో ఉంటే తెలుస్తుంది. సో మేము అన్ని క్రాస్ చేసి వస్తున్నాము, ఇంకా మేము దాంట్లోనే ఉన్నామని మాకు కూడా తెలుసు. కానీ వీఆర్ ట్రైంగ్ టు హెల్ప్ మన ఆర్గనైజేషన్ తరఫున కూడా సాయి. సో అదర్ అంటే వేరే ఆర్గనైజేషన్స్ కూడా అలానే హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఏదన్నా ఇట్లా కొంచెము సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నా కూడా దే ఆర్ హెల్పింగ్ రైట్ నౌ. అంటే ఫైనాన్షియల్గా అంత హెల్ప్ చేయకపోయినా కూడా మనము మెంటల్గా వాళ్ళకి కొంచెము అంటే స్టడీ ఉండాలని ఇవన్నీ ఉంటాయి కదా. అంటే మెడికల్గా కానీ ఎవరికి ఇష్యూస్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి అలా మెంటల్గా వెళ్ళిపోతుంటారు కదా. వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇట్లా ఆర్గనైజేషన్స్ ఎవరైనా కూడా మీట్ అయినా కూడా అట్లీస్ట్ దే కెన్ హెల్ప్. ఫైనాన్షియల్ ఈజ్ డౌట్, ఎందుకంటే ఎనీ ఆర్గనైజేషన్ ఫైనాన్షియల్గా ఏంటంటే అంత పెట్టుకోరు మనీని. ఓన్లీ ఏంటంటే ఈ డాక్టర్స్ దగ్గర పంపించడం అనేది అలాంటి వాటికి మాత్రం హెల్ప్ చేస్తారు. సో శ్రోతలండి, మీరు ఎవరైతే వింటున్నారో మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. సో ఎనీ తెలుగు ఆర్గనైజేషన్స్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్స్ అండి హెల్ప్ కావాలంటే మాత్రం డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. సో ఇది మాకు అంటే ఒక అవకాశం కాబట్టి మీకు మేము షేర్ చేసుకుంటున్నాము. సో మనము మంచి పాట అండి, మీకు అందరికి ఇష్టం ఆ పాట వేద్దామా సాయి? మనకు కూడా ఇష్టమే అది. ఈ పాట మీ అందరి కోసం అండి. ఆకాశం తిరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టుకి కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా. అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగా దాటుకుంటూ పాఠంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా. ఏదో కలవడం వేరే జరగడం సర్లే అనడమే వేదాంతం. దేన్నో వెతకడం ఎన్నో అడగడం ఎప్పుడు ఎవలది రాధాంతం. అనుకుంటే మాత్రం ఏర్పడి చేస్తా మన ముందే ముందో తెలియని చిత్రం. మనెవరడిగారని ఏమని అంటా ఆకాశం తిరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టుకి కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా. అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగా దాటుకుంటూ పాఠంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా.
At Grainger, we're for the one. సో మీకేమనిపించిందండి ఈ సాంగ్ వింటే? సో అందులో ఆ మూవీలో కూడా ఫెయిల్యూర్ ప్రతి దానికి పాపం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఫెయిల్యూర్ కిందకి చూపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి అందులో యాక్చువల్గా. ఎందుకంటే ఏజ్ ఒకటి, ప్లస్ ఏదైనా ఎగ్జామ్ రాయడం కూడా ఏజ్ దాటిపోతాడని, ప్లస్ జాబ్ విషయంకి వెళ్తే ఒక జాబ్లోకి వెళ్తే ఏమో ఏమి రాదని, కానీ సిస్టమ్ని క్రాష్ చేసి కూడా వెంకటేష్ ఆ మూవీలో ఎక్కడికో వెళ్ళిపోతాడు. సో అది రియలీ ఫన్నీ మూవీ, కానీ చాలా బాగుంటుంది. సేమ్ టైం ఇట్స్ లైక్ మన మామూలుగా ఇన్ జనరల్గా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నావురా అని అడుగుతారు ఫస్ట్ థింగ్. కానీ ఆ మూవీలో ప్రతిసారి అడుగుతూనే ఉంటారు దాంట్లో పెద్దోడా చిన్నోడా. అలాగే పెద్దవాడు ఏం జాబ్ చేస్తా, అహో అంటే మళ్ళీ ఏమవుద్దంటే జాబ్ వద్దనమాట. ఏదో చిన్న జాబ్, ఏ జాబ్ చేసినా మళ్ళీ కోపానికి ఎక్కడికి వెళ్ళినా ఏం అడుగుతారనేసరిగా అసలు వెళ్ళడమే మానేస్తాడు. ఇంకా చిన్నోడేమో చాలా కాన్ రా, ఎంత చిన్నోళ్ళు ఎప్పుడు కాన్ రాకుండా ఉంటారు. అందులో ఎట్లా గొట్లా దాటేయగలరు. అది తెలివిగా ఒక తెలివి, అంటే పెద్దోడికి ఏంటంటే బాధ్యతగా కొంచెము అన్ని ఉంటాయి, స్ట్రైట్ ఫార్వర్డ్. కానీ చిన్నోళ్ళకి ఏంటంటే ఏముందిలే ఆటకైతే ఉంటుంది. సో ఈ మూవీలో కూడా అలా నడుస్తూ ఉంటుంది. సో సాయి, నాకు ఈరోజు మనం యాక్చువల్గా ఏంటంటే ఒక సపోర్టింగ్ ఈవెంట్ ఒకటి మన టాంటెక్స్ చేస్తోంది. అదేంటంటే యాక్చువల్గా మనకి తిరుమల రెడ్డి గారు కుటుంబం గారు ఏంటంటే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు, గీత అని. సో అది యాక్చువల్గా ఇప్పుడు లైవ్ షో నడుస్తోంది మార్తమ్మ చర్చ్లో. సో ఇట్ స్టార్టెడ్ అట్ 3 o'clock, బట్ ఏంటంటే అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 4 to 5 hours షో అనమాట. ఇంకా ఎవరన్నా వెళ్ళలేదనుకోండి, మా ప్రోగ్రామ్ వింటున్న వాళ్ళు కూడా అండి ఈ ప్రోగ్రామ్కి వెళ్ళని రియలీ లైవ్ షో అండి. మీకు ఏంటంటే ఎవరైతే ఆ ప్రోగ్రాము విన్నారనుకోండి, ఇట్స్ వరల్డ్ పీస్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్ అనమాట. పేరు కూడా ఏంటంటే ఆయన బ్రహ్మర్షి డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి గారు. సో ఆయనకి ఏంటంటే ఒక సింగరు, సో గ్లోబల్ స్పీచరు, ప్లస్ ఏంటంటే సో మెనీ ఈజ్ అ ఫౌండర్ అని భగవద్గీత ఫౌండేషన్కి. సో ఆయనది నేను ఎందుకంటే తిరుమల రెడ్డి గారు షేర్డ్ ఇన్ ఆల్ ఏరియాస్ అనమాట. సో ఆ గీత గురించి అంటే గీత ఫర్ ఎవ్రీ లైఫ్ అని, ఘంటసాల డివోషనల్ సాంగ్స్ అని, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఎవరైనా కూడా ఇంకా వెళ్ళలేదు అనుకుంటే అండి షోకి తప్పకుండా విజిట్ అండి. ఇట్స్ అ ఫ్రీ షో అండి. సో మన టాంటెక్స్ కూడా ఒక ఇది సపోర్టింగ్ ఈవెంట్ అనమాట. మార్తమ్మ చర్చ్ అనమాట. సో ఇట్స్ లైక్ ఇయర్ అంటే ఏంటంటే అడ్రస్ కూడా చెప్తాను. లూనా రోడ్లో ఉందండి, 1150 లూనా రోడ్, డలాస్ టెక్సాస్ 75234. సో స్టార్ట్ అయిపోయినా కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా వెళ్ళి ఆ లైవ్ది అంటే ఆ సాంగ్స్ కానీ ఆ స్పీచ్ కానీ అంటే స్పిరిచువల్గా కానీ అన్ని విధాలుగా మనకి ఎంజాయ్ చేయొచ్చు. దిస్ ఈస్ అ ఈవినింగ్ టైం కూడా కొంచెము టైం రిలాక్సింగ్ గా స్పెండ్ చేయొచ్చు అన్నమాట. దే హావ్ ఫాలోడ్ బై కొంచెము స్నాక్స్ అది కూడా ఉంది. సో దే కెన్ హావ్ దట్ కోసం కాబట్టి చేస్తున్నారు వాళ్ళు. ఎవరన్నా ఉన్నా వాళ్ళు తెలుగు సాహిత్యం లేకపోతే భగవద్గీత దాని గురించి తెలుసుకోవాలి అన్న అసలు ఎంజాయ్ చేసే ఈవెంట్ అనమాట. ఎట్లని భగవద్గీత అందరికి ఇష్టం, అందరికి ఇష్టమైంది కదా. ఎన్నిసార్లు విన్నా కూడా భగవద్గీత చదివినా కూడా అంటే చదవటం అంటే నేను ఏదో కొంత పేజెస్ ఆపేస్తూ వస్తాను, ఎందుకు నాకు తెలవట్లేదు, అది ఎప్పుడు క్లోజ్ చేస్తా అంటే మొత్తం చదువుతా నాకు అర్థం కాలేదు. బట్ వింటూ ఉంటాను అంతవరకే. వింటాం వేరే, మనకు మనం చదివి తెలుసుకోవడం. దాని ఏంటంటే ఆ పేజ్ పాయింట్ వైజ్ కనుక మనం కనుక అర్థం తెలుసుకుంటే మాత్రం రియల్గా మన లైఫ్లో సూపర్ సక్సెస్కి సూపర్. సో ఇది మాత్రం నేనంటే ఒక పర్సన్ నేను చెప్పగలుగుతాను. ప్రసాద్ తోటకూరి గారు బుక్స్ని నిజంగా ఒక్కొక్క బుక్ మనకి ఇస్తారు. ఆయన అంటే భగవద్గీత అంటే ఐ టుక్ లాస్ట్ టైం ఎప్పుడో లాంగ్ బ్యాక్. సో అప్పుడేదో మన టాంటెక్స్ ఏదో ప్రోగ్రామ్ జరిగింది. సో ఆ బుక్ ఇంకా నా దగ్గర అట్లా నడుస్తుంది అనమాట. 4 పేజీలు చదువుతా నడిపెడుతూ ఉంటాను. అంటే కొంచెం అదేంటంటే నియమిష్టగా చదవాలనే ఉద్దేశంతో నేను కూడా. సో ప్రసాద్ తోటకూరి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఒక టాపిక్ తీసుకుని ఆ బుక్స్ని అంటే ఒక బుక్ని తీసుకుని టాపిక్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడు, అది మాత్రం హ్యాట్స్ ఆఫ్ ప్రసాద్ గారండి. అసలు మేము తెలుసుకోవాలి నేర్చుకోవాలి చాలా ఉందండి ప్రసాద్ గారు మీ దగ్గర నుంచి. మేము ప్రసాద్ తోటకూరి గారి దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. ఏదైనా ఈవెంట్కి వెళ్ళండి, ఆయన కనుక 5 minutes ఇచ్చిన టైంలోనే దాని గురించి 5 minutes బాగా యూజ్ చేసుకుని అసలు ఎంత అంటే నేను రీసెంట్ గా ఎక్స్పీరియన్స్ మన ఈవెంట్కి వెళ్ళాం కదా మన ప్రోగ్రామ్.
ఆ ప్రోగ్రాంలో నాకు ఎంత ఇన్స్పైరింగ్ అనిపించిందంటే హీ డిడ్ సో మచ్ రీసెర్చ్. ఒక మనిషి గురించి తెలుసుకుని 5 నిమిషాల్లో ఎంత క్లుప్తంగా మనకు అర్థమయ్యేటట్టు తెలుగు భాషలో ఒక్క పదం కూడా ఆంగ్ల పదం వాడలేదండి నిజంగా చెప్పాలి అంటే. అసలు మనకు మామూలుగా మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు మనం షో చేస్తా ఉన్నా సరే ఎన్ని ఇంగ్లీష్ పదాలు వాడుతున్నావు నాకు అనిపిస్తుంది అనమాట. ఓకే, నా ఏమేంటంటే ఒక్కరోజు అంటే ఒక 10 నిమిషాలు, నేనేమి మొత్తం షో ఇంగ్లీష్ పదం వాడకుండా చేయలేనేమో కానీ ఒక 10 నిమిషాలతో స్టార్ట్ చేద్దామని. సో ఆయన సక్సెస్ కూడా ఎక్కడి నుంచి ఆయన వచ్చారు, ఇప్పుడు ఆయన ఎక్కడ రీచ్ అయ్యారు అనేది ఆయన సక్సెస్కి ఒకసారి వి వాంట్ టు అంటే డైరెక్ట్గా ఆయనతోటి ఒక షో చేద్దామని అనుకున్నాము. సో డెఫినెట్గా అండి ఎప్పుడో ప్రసాద్ తోటకూరి గారు కుదిరినప్పుడు ఆయన సక్సెస్ ఇక్కడికి రీచ్ అవడానికి ఆయన ఎంత కష్టపడ్డారు, ఎలా వచ్చారు, ఎన్ని మెట్లెక్కి వచ్చారు, ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఆయన ద్వారానే మనం తెలుసుకుందాము. సో ఇది స్మాల్ థింగ్, ఆయన సక్సెస్ అంటే రియల్ పర్సన్గా మనం చూస్తున్నాం కాబట్టి లైవ్ యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు మనకి దగ్గరలో ఉన్న మనిషి ఆయన యుఎస్లో ఎంత సక్సెస్ అవ్వాలి అంటే, ఇంతమందికి తెలియాలి అంటే మన టాంటెక్స్ ఆర్గనైజేషన్ కానీ ఒక పాస్ట్ ప్రెసిడెంట్ కానీ అలానే తానాకు కూడా ఒక పాస్ట్ ప్రెసిడెంట్ ఆయన. అదే అన్ని గాంధీ గారు ఇక్కడ విగ్రహం రావడానికి కారణం కూడా ప్రసాద్ తోటకూరి గారు. సో ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా అంటే వీ నీడ్ ఆయన షోలో ఉంటే బాగుంటుంది. అది కూడా ఎపిసోడ్ అవ్వచ్చు, ఒక 2 ఎపిసోడ్స్ గ్యారంటీగా చేస్తామేమో మేము. మైట్ బి నెక్స్ట్ ఇయర్ చూద్దాము. ముందు ఆయన అవైలబిలిటీని బట్టి చాలా ఆయన పట్టుకోవాలి, చాలా కష్టము. అలానే నన్ అదర్ దాన్ మన ఎన్ఆర్ గారు, నరసింహారెడ్డి ఊర్మిరెడ్డి గారు కూడా ఈజ్ అ ప్రొఫెసర్. ఆయనను కూడా నేను ఇంగ్లీష్లో మాట్లాడటం, ప్రోగ్రాంలు ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది అసలు నేను అంటే వినలేదు కూడా ఇన్నేళ్లలో. సో ఆల్మోస్ట్ 20 years నుంచి ఎన్ఆర్ గారు కూడా తెలుసు. సో ఆయన్ని కూడా నేను ఆయన కూడా తెలుగులో ఎంత ఇది ఆయన సక్సెస్ కూడా వాళ్ళిద్దరికి ఉన్న పట్టు ఇంకెవరికి లేదు. ఆయనకున్న డిగ్రీస్ కానీ అసలు అంటే వి కాంట్ ఈవెన్ సే. సో ఎన్ఆర్ గారిని కూడా ఆయన ఆర్జేగా కూడా చేస్తారు, అయినా కూడా ఆయన పట్టుకుని మేము ఆయనతో కూడా షో చేయాలనుకుంటున్నాము. సో ఎన్ఆర్ గారు బీ రెడీ అండి, మీరు కూడా మీరు కనుక షో వింటే మాత్రం మీరు కూడా రెడీగా ఉండండి. సో సాయి, ఇప్పుడు మనం ప్లే చేస్తున్న సాంగ్స్ అన్నీ కూడా ఒక లిరిసిస్ట్ ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఇప్పుడు అన్నీ ఆయనవి మన సాంగ్స్. నేను అనుకోకుండా నేను ఎవరు రచించారు ఎవరు పాడారు అనేది చూడలేదు. ఆ ఇన్స్పైరింగ్ సాంగ్స్ వింటే ఎంతో ఆహ్లాదంగా, అంటే ప్రతి పదంలో ఎంత మీనింగ్ఫుల్గా ఉందని చూశాను. తర్వాత ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఆ పాటలన్నీ రచించినది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఎస్, అదే. సో ఆయన మన టాంటెక్స్ కూడా రావడం జరిగింది ఎన్ఎన్టీవీ అప్పుడు కూడా. సో రియల్లీ ఆయన పాటలు కానీ అర్థంతో, అంటే జీవితంలో మనం ఎన్ని సాధించామని కాకుండా ఇంకా ఎంత సాధించాలని ఆయన నుంచి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా రాయాలనేది ఆయన కోరిక. సో ఇంకా మనం తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయండి. సో నెక్స్ట్ సాంగ్ మీరు రెడీగా ఉన్నారండి? చెప్పండి. అదే కదా, ఎస్, ఈ సాంగ్ మీకోసం అండి. ఇది కొంచెం ఓల్డ్ మూవీ సాంగే కానీ అసలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ బట్ గోల్డ్ నెవర్ ఎక్స్పైర్స్. ఎస్, టు కాస్ట్. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం. ఓ కనుల కొలనులో
శ్వాసం యదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి పంచి గానం దీనికి సాహిత్యం ఏంటి అన్నయ్య తాతయ్య సాహిత్యం ఏమిటంటున్నారు? సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది నే పాడిన జీవన గీతం. సో మీకు ఈ సాంగ్ ఎలా అనిపించింది చెప్పండి. ఓల్డ్ సాంగే కానీ ఆ మూవీలో నాకు ఇద్దరు ఒక డిఫరెంట్ ఇదనమాట, ఒక అంటే క్యారెక్టర్స్ ప్లస్ వాళ్ళకున్న ఆయన బ్లైండ్ షీ కాంట్ టాక్ ఎస్ కానీ
ఆ ఇద్దరిని కలగలిపి కె విశ్వనాథ్ గారి మూవీ చూసారా? అసలు అద్భుతమైన మూవీ, వన్ ఆఫ్ ద ఐకానిక్ సినిమా అనుకో. కరెక్ట్. మూవీలో కూడా సాంగ్స్ కూడా అలానే ఉంటాయి. సో ఎక్కడి నుంచి అంటే ద పర్సన్, ద హీరో అంటే ఎంత స్టెప్ బై స్టెప్ వచ్చినప్పుడు ఆయనకు ఉన్న అంగవైకల్యం అనేది అంటే ఏదైతే లైన్ అది కూడా అసలు ఏం పట్టించుకోకుండా ఎక్కడికి రీచ్ అవుతాట అంటే రీచ్ అయ్యే ప్లేస్ అనమాట. మనసులో ఒక సంకల్పం అనేది ఉంటే గనక ఎక్కడికైనా రీచ్ అవ్వగలం అనిపిస్తుంది. సో దానికి ఒక మంచి అంటే ఇప్పుడు ప్రోద్బలం కూడా ఉండాలి. అంటే మంచిగా ఎవరైనా సపోర్ట్ సిస్టమ్ అది ఉంటే మాత్రం ఎవరన్నా కూడా సక్సెస్ అనేది దగ్గరలో ఉంటారండి. నేను ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట, మనకి అన్ని అవయవాలు ఉండి మనం మనిషిగా అన్నీ చేయగలుగుతున్నాం అంటే అదొక అదృష్టం అండి. వాళ్ళు కొన్ని డిసెబిలిటీస్ ఉన్న వాళ్ళు కూడా వాటి అవరోధాలని దాటుకుని ముందుకు వెళ్తారు చూసారా. నేను మొన్న ఒక ఎయిర్పోర్ట్లో చూశాను అనమాట. ఆ అమ్మాయికి చేతులు లేవు, కానీ ఒక పాపని, చిన్న పాప హ్యాండిల్ చేస్తూ ఉంది. చిప్స్ ప్యాకెట్ కాళ్ళతో ఓపెన్ చేసి ఇస్తూ ఉంది. కరెక్ట్. నేను చూసాను సమ్వేర్ ఎక్కడో. సో నేను లైవ్ చూసాను, రీల్ ఎక్కడో చూసాను. అదే. సో అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక ఫెయిల్ అయిపోయి డోంట్ గెట్, అదే నేను అన్నాను కదా ఇందాక, అప్సెట్ అవ్వద్దు, డిప్రెస్ అవ్వద్దు. అది చెప్పడం ఈజీనే, బయటికి రావడం తేలికే, కష్టం, చాలా కష్టం. ట్రై చేయడంలో తప్పులేదు, ట్రై చేయడంలో తప్పులేదు. ప్లస్ డోంట్ స్టాప్ దేర్. ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు ఎంత అంటే మోటివేషన్ కాదు ఏదైనా అనిపిస్తుంది. కాళ్ళతో పెయింట్ వేసేవాళ్ళు ఉన్నారు, నోటితో పెయింట్, కాళ్ళు చేతి సరిగ్గా లేని వాళ్ళు నోటితో పెయింట్ వేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకి రీసెంట్గా ఇంకో మూవీ కూడా వచ్చింది. అంటే ఆయన చదువుకుని ఎక్కడ వేరే మన యూనివర్సిటీకి కూడా వచ్చారు. ఇక్కడ గుర్తులేదు నాకు. మన అమెరికా యూనివర్సిటీకి వచ్చి కూడా ఆయన డిగ్రీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇండియాకి వెళ్ళి అక్కడ ఒక సంస్థ స్థాపించి ముందుకు వెళ్ళారనమాట. సో సపోర్ట్ సిస్టమ్ అంటే ఆయనకి ఒక టీచర్ సపోర్ట్గా వచ్చి ఆ బ్లైండ్ పర్సన్కి హెల్ప్ చేయడం, ముందుకు వెళ్ళడానికి వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీస్. సో నేను అనేది ఏంటంటే చాలామంది చాలా మనకంటే ఏమంటారు దాన్ని, అన్నీ ఉండి మనం ముందుకు వెళ్ళడానికి మనం అవకాశం ఉండి కూడా ఉపయోగించుకోకపోతే అది మన తప్పే అవుతుంది. కరెక్ట్. అది మాత్రం ఎందుకంటే ఎన్ని ఉన్నా కూడా అంటే అంటారు కదా, ఒకటి ఉన్నా లేకపోయినా కూడా, కానీ అందరి మనుషులు కూడా అన్నీ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఎక్కడో ఒక నెగిటివ్ అనేది ఉంటుంది కాబట్టి సో పాజిటివ్కి ప్రయత్నం చేయండి. అది. సో మీకోసం ఒక సాంగ్ అండి. సో ఆ సాంగ్ వేసే ముందు మనం ఒకసారి మన స్పాన్సర్స్ గురించి చెప్తామా? సో ఫస్ట్ సాంగ్ వేసేసి తర్వాత చెప్తాం సాయి. ఓకే అండి. సో ఈ సాంగ్ మీ అందరి కోసమే. ఇది భద్రా సినిమాలోది. ఓకే, ప్లే అవుతా ఉంది. ఒక్క సెకండ్ ఆగండి. మనం ఎందుకంటే ఆన్లైన్ నుంచి స్ట్రీమ్ చేస్తున్నాం కాబట్టి కొన్ని సెకండ్స్లో ప్లే అవుతుంది. ప్రతి నిమిషం కథలకు అందే అవకాశం, నడవాలంటే నిలబడి చూడకురా. Do it, just do it, don't bother, go and try. करके देखो जो कुछ करना है. Come on and take it, just take it, whatever comes your way. दिल से ले लो जो कुछ मिलता है. Everybody kick a sir, yeah. Everybody kick a sir, yeah. Everybody kick a sir, hey, everybody kick a sir, yeah.
Everybody ikkasar eida. Everybody ikkasar ya. Everybody ikkasar eida. Everybody ikkasar ya. Hey swargamai sontamavutundira anta padunaindira ఈడనే ఆయుధం స్వప్నమై చెదిరిపో నీకురా నిద్రపో నీకురా నేడు నీ యవ్వనం కటకటమంటే ప్రతి పూట అడ్డుకట్టుకున్న పులిపేట ఎవరెస్ట్ అయినా కలిగించే చురుకుందిర నీ కంట Do it, just do it, don't bother, go and try. Karke dekho jo kuch karna hai. Take it, just take it, whatever comes your way. Dil se le lo jo kuch milta hai. This is Wix Studio. మీరు విన్నారు కదండి అద్భుతమైన పాట జస్ట్ డూ ఇట్. దేని గురించి ఆలోచించొద్దు, ముందుకెళ్తా సాగిపోతూ ఉండండి. అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇంక మనకి కొన్ని క్షణాలే ఉంది కాబట్టి ఒక్కసారి మన పోషకదాతల గురించి కూడా వాళ్ళు ఒక్కసారి మాట్లాడేసుకుందాము. డైమండ్ స్పాన్సర్స్ వచ్చేసి రాజేష్ కాలేపల్లి, ప్లాటినం స్పాన్సర్స్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి, తిరుమల రెడ్డి కుంభం, బావర్షి ఇండియన్ కుజీన్, ఇండియా బజార్, షోరా EB5, SGA కన్స్ట్రక్షన్స్ అండ్ గోల్డ్ స్పాన్సర్స్ వచ్చేసి తనిష్క్ USA, ఎపిక్ ఈవెంట్స్, మై ట్యాక్స్ ఫైలర్, ద లా ఫర్మ్ ఆఫ్ సిమ్ అండ్ రాయలసీమ రుచులు, గురు ట్యాక్స్ ప్రో అండ్ శరత్ రెడ్డి ఎర్రం అండ్ ఫ్యామిలీ సిల్వర్ స్పాన్సర్స్, రెసియం సాఫ్ట్, ఎల్డరాడో పెట్ హాస్పిటల్, ఫ్రిస్కో డెంటల్ హబ్, సేఫ్ హెవెన్ సైకియాట్రీ అండ్ జూ BAC సొల్యూషన్స్ ఇంక్, రామన్ రెడ్డి క్రిస్టపాటి అండ్ ఫ్యామిలీ అండ్ LN కోయా CPA LLC, డాక్టర్ నరసింహారెడ్డి ఊర్మిండి అండ్ మన మీడియా పార్ట్నర్స్ కూడా ఉన్నారు. అందరికీ మన పోషకదాతలు అందరికీ ధన్యవాదాలండి మరొకసారి మా గానసుధ తరఫు నుంచి. మీరు వింటున్నారు గానసుధ మన టాంటెక్స్ రేడియో. ప్రతి ఆదివారం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రసారం అవుతుందండి. మీరు మా ప్రోగ్రాం వినాలి అంటే చక్కగా రేడియో ఆజాద్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలండి. చక్కగా ఈ 1 అవర్ టైం మాతో స్పెండ్ చేయడానికి, మంచి మంచి పాటలు వినడానికి మంచి అవకాశం. డోంట్ మిస్ ఇట్. సో మనకి ఇంకొక 5 నిమిషాలు మాత్రమే ఉన్నది. నాకు ఒక లాస్ట్ 1 పర్సన్ గుర్తు చేసుకోవాలని ఉంది. దట్ ఈజ్ మేరీ కామ్ అండి. మేరీ కామ్ బాక్సింగ్ ఛాంపియన్. సో తన ఇన్స్పైరింగ్ స్టోరీ ఎందుకు ఎత్తుతున్నాను అంటే ఇప్పుడు మనం ఫెయిల్యూర్ నుండి సక్సెస్ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఎలా ఏదైతే మన జీవితంలో ఏదైనా వెనకడుగు వేయగలిగాము, లేకపోతే దాన్ని ఎలా అధిరోహించి ముందుకు వెళ్ళాము అనేది మనం మాట్లాడుకుంటున్నాం కదా. అది సో ఎందుకంటే లేబర్ ఫ్యామిలీ నుంచి ఒక చిన్న కుటుంబం, మణిపూర్ నుంచి ఒక చిన్న ఫ్యామిలీ, పొలం అక్కడంతా ఫార్మింగ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్. తనకి చదువు చిన్నప్పటిలోనే ఆపేసింది. కానీ ఎంత హార్డ్ వర్కర్ అంటే గోల్డ్ మెడల్ ఏషియన్ గేమ్స్లో షీ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ ఇండియన్ ఉమెన్ టు విన్ ద ఏషియన్ గోల్డ్ మెడల్ 1998లో. సో అది దానివల్ల అథ్లెటిక్స్ వాళ్ళ నాన్నగారు రెస్లింగ్ సైడ్ కూడా చెప్పేవాళ్ళంట. ఆ రెస్లింగ్ తనకి ఇన్స్పైరింగ్ అయిందో లేదో మోటివేట్ అయిందో, బట్ ఆ గోల్డ్ మెడల్ ఆవిడకి ఇన్స్పిరేషన్ వచ్చి తర్వాత ఎన్నో సంపాదించింది, ఎన్నో ఛాంపియన్షిప్స్ గెలుచుకుంది ఆవిడ. సో నేను చెప్పేది ఏంటంటే మనం ఎక్కడ పుట్టామని కాదు, మనం ఎలా జీవితంలో పైకి వచ్చామనేది ఇంపార్టెంట్. అడుగు వేసేటప్పుడు అండి ఆచి తూచి వేయమని మన పెద్దవాళ్ళు చెప్తారు కదా. అదే ఎందుకు అనే దానికి కూడా ఏంటంటే పర్యాయంగా ఒకటి మాత్రం ఏంటంటే మనకి తెలిసి మనం తప్పుగా వెళ్ళము. సో తప్పుగా ఏదైనా ఫెయిల్ అవ్వగానే మనసులో ఏదో మారిపోతుంటుంది. కానీ ఒక స్టెప్ వేసింది, ఓకే ఇలా చేస్తే కనుక మనకి మంచి జరుగుతుంది అని, చెడు జరుగుతుంది ఉండొచ్చు ఎప్పుడు, ఎందుకంటే దిస్ అ పాజిటివ్ నెగిటివ్ అనేది ఎప్పుడు ఉంటుంది మనకి లైఫ్లో. ప్రతిదీ పాజిటివ్గా ఉండేది ఉండదు, ఇంకా మన హ్యూమన్ కాదు కాబట్టి.
జస్ట్ అలాంటి అది కాక ఇప్పుడు సో ఎవరైతే మనకి ఇంతమంది ఉన్నారు కదా, ఇంత సక్సెస్ కంటే ఇప్పుడు నేషనల్ లెవెల్ కానీ ఛాంపియన్స్ అయిన వాళ్ళకు కూడా వరల్డ్ రికార్డెడ్గా, అంటే నాకు తెలిసి సాయి ఒక్కటి మాత్రం చెప్తాను, ఎందుకంటే యాజ్ అ స్పోర్ట్స్ మరి నేను చెప్పగలుగుతాను, లేడీస్కి మన ఇండియాలో తక్కువ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో సక్సెస్ అనేది పాప సక్సెస్ అక్కడ దాకా వెళ్తారు, రీచ్ అవుతారు, దే విల్ గెట్ గోల్డ్ మెడల్ అండ్ ఆల్. తర్వాత వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ కరణం మల్లేశ్వరి, షీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెయిట్ లిఫ్టర్. ఆమె ఇప్పుడు ఎక్కడుంది అని ఎవరైనా చెప్పగలుగుతారా? అదే. సో తనకి అంటే షీ స్ట్రగుల్డ్ ఎ లాట్. సో ఫుడ్ కూడా ఆవిడ ఇబ్బంది పడుతుందని నేను విన్నాను. అదే, ఎందుకంటే ఇప్పుడు అట్లాంటి గోల్డ్ మెడల్ దేశం అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళ సక్సెస్ని మనం గనక క్యాష్ చేసుకోవద్దు. ఏదైతే సక్సెస్గా ఆ రీచ్ అనేది అట్లీస్ట్ హెల్ప్ చేస్తే కనుక వాళ్ళకి ఏంటంటే దే విల్ టీచ్, అంటే నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు సపోర్ట్గా దే విల్ ట్రైన్ దెమ్. అవును, నాకు అదే అనిపిస్తుంది. ఇక్కడ తీసుకుంటే ఏదైనా గోల్డ్ మెడల్స్ వచ్చినాయి అనుకో, మనం ఎంత వాళ్ళ గురించి తెలుసుకుంటామో నెక్స్ట్ వాళ్ళు కోచెస్ అవుతారు. అవును, అది కావాలంటున్నాను. మన ఇండియాలో ఎందుకు అది డ్రాబ్యాక్స్ అనేది ఏంటంటే ఎంకరేజ్మెంట్ లేకపోవటం మూలంగా వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతూ కూడా సక్సెస్ అయ్యారు. అంటే అర్థం ఏంటి? ఏదో ఒకటి సపోర్ట్ సిస్టమ్ ఉండాలి అనేది చెప్తున్నాను. కానీ ఐ థింక్ ఇప్పుడు దే స్టార్టెడ్ విత్ స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా ఆల్సో. ఉమెన్ కూడా, అంటే మేము ఉమెన్ గా ఉండే చెప్తున్నాం అనుకోవద్దు, కానీ ఏంటంటే మెన్ కూడా అవకాశం ఉన్నా కూడా వాళ్ళు కూడా పాపం ముందుకు వెళ్ళడానికి, లేకపోతే ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశాలు చూసినా కూడా అంత మనీ తోటి, అంటే ఇప్పుడు ఏంటంటే దేంట్లో ఉండాలి అంటే కూడా ఏంటంటే బ్రైబింగ్, అది మటుకు తప్పు నేను అంటున్నాను అనుకోవద్దండి, అది మటుకు జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ అది దాన్ని పెట్టుకుని వెళ్తుంటారు కాబట్టి అది సక్సెస్ అనరండి దాన్ని. సో అది వాళ్ళ మోటివేషన్ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. కానీ ఎవరైతే కష్టపడి వచ్చారో ఇప్పుడు కొంచెం మారుతా ఉంది, ఎవరైతే కష్టపడి వస్తున్నారో వాళ్ళకి మాత్రం చేయూతనిద్దామండి. సో మనందరం ఒక మాట మీద ఉండి అట్లీస్ట్ మన దేశానికి ఒక ఉపయోగపడి ఏమన్నా చేయగలిగితే ఎవరికన్నా వాళ్ళ సక్సెస్ కి మనం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. అప్పుడు ఆ గోల్డ్ మెడల్ వచ్చింది ఎంత హ్యాపీ ఫీల్ అయ్యి మన దేశానికి క్రికెట్ కానీ ఏదైనా చూడు, హాకీ కానీ కదా అక్కడ వరకు కష్టపడి వస్తున్నారు. సో ఎంకరేజ్ దెం. వి వాంట్ ఎంకరేజ్. సో మా టాపిక్ కూడా మేము తీసుకున్న దానికి టైం సరిపోదు. సో బట్ ట్రై చేస్తున్నాము. 1 hour అనేది కష్టంగానే ఉంటుంది. సో మళ్ళీ మాట్లాడదామండి చాలా. అంటే మనం ఒక్కొక్కరి గురించి మనం తీసుకుని వాళ్ళ స్టోరీని, సో అంటే ఒకసారి ఉమెన్ని, అంటే ఒక స్పోర్ట్స్ వాళ్ళల్లో ఒక 10 మందిని తీసుకుని వాళ్ళ గురించి వీ కెన్, అంటే ఒక 5 నిమిషాలు కేటాయిస్తే వాళ్ళ గురించి మనం చెప్దాం సాయి. సో మైట్ బి నెక్స్ట్ ఇయర్ అండి వీటి మీద యాక్చువల్గా మేము రీసెర్చ్ చేయడం జరుగుతుంది. సో వీ వాంట్ టు వర్క్ ఆన్ దట్. డీటెయిల్గా రావాలి అంటే పెద్దవాళ్ళు ఉన్నారండి, వాళ్ళ సలహా కూడా తీసుకుంటాము. ఇందాక చెప్పాం కదా పేర్లు, వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది, సో హౌ టు ఇంప్రూవ్ అనేది అనమాట. సో లాస్ట్ సాంగ్ వేసే ముందల సాయి నీ కోట్ చెప్పవా? మన కోట్, బీ పాజిటివ్, బీ హ్యాపీ, మేక్ షూర్ ద పర్సన్ నెక్స్ట్ యూ ఈజ్ ఆల్వేస్ స్మైలింగ్ అండి. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అండి. ఆ మూమెంట్ అయిపోతే మళ్ళీ రాదు. మనం వెళ్ళి మన టైం మిషన్ ఇంకా కనిపెట్టలేదు అనుకోండి, బట్ సో అయిపోయిన దాని గురించి ఆలోచించద్దు. అవ్వవలసింది లేకపోతే నెక్స్ట్ జరగబోయేది ఏం చేయగలమో దాని గురించి ఆలోచించండి. సో మన టైం అయిపోయింది. సో మళ్ళీ వచ్చే వారం కలుసుకునేంత వరకు సెలవు తీసుకుంటున్నాం. మీ ఆర్జే సాయి, నేను మీ ఆర్జే లక్ష్మీ పాలేటి. ఈ ఫైనల్ సాంగ్ మీ అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. హ్యావ్ ఏ వండర్ఫుల్ రెస్ట్ ఆఫ్ ద వీకెండ్ అండి. ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా
ఏదైనా నువ్వు వెళ్ళే బడిలోన పలక నువ్వి పలప నువ్వి ప్రశ్న నువ్వి బదులు నువ్వి అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వి బంటు నువ్వి మంత్రి నువ్వి సైన్యం నువ్వి ఏమైనా ఏదైనా నువ్వు వెళ్ళే బడిలోన పలక నువ్వి పలప నువ్వి ప్రశ్న నువ్వి బదులు నువ్వి ఆభరణాలు అనుమానాలే అనుకూలాలు సందేహాలే సందేశాలు చిత్కారాలే సత్కారాలు అనుకోవాలి అడుగేయాలి ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి ఎవరికి వాడే లోకంలో ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వి బంటు నువ్వి మంత్రి నువ్వి సైన్యం నువ్వి ఏమైనా ఏదైనా నువ్వు వెళ్ళే బడిలో నా పలక నువ్వి పలప నువ్వి ప్రశ్న నువ్వి బదులు నువ్వి